అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హియర్ ఇస్ ద మూవీ రివ్యూ ఆఫ్ 28°C. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు మూవీ. ఈ సినిమా చూసాక ఒకే ఒక రియాక్షన్, ఫస్ట్ డైరెక్టర్ ఎవరు రాబోయ్ అని చూసిన, అనిల్ విశ్వనాథ్ అంట. సో ఈయన తీసిన మూవీస్ ఏంద్రా అంటే పొలిమేరా 2 వామ మంచి సినిమాలే తీశారు కదా కొంచెం అనుకున్నా. మరి ఈ మూవీ ఎందుకు ఇంత రాడ్గా ఉందని నాకు అర్థం కాల. సో సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ చూస్తేనేమో చాలా బాగానే ఉన్నారు. నవీన్ చంద్ర ఉన్నారు, ప్రియదర్శిని ఉన్నారు, హర్ష ఉన్నాడు. సో మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. కానీ ఇది ఎప్పుడో నాకు తెలిసి ఇది పెళ్లి చూపుల టైం మూవీ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే ప్రియదర్శి కొంచెం యంగ్ గా అనిపించాడు. మేబీ ఒక 10 years బ్యాక్ మూవీయా ఏమో అని నాకు డౌట్ వచ్చింది. కానీ ఇది చూస్తేనేమో లేటెస్ట్ గానే ఉన్నాయి అప్డేట్స్. నాకు తెలియదు మరి ఎప్పుడు షూటింగ్ చేశారు, ఇప్పుడు షూట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు ఏంటో మరి ఇన్ఫర్మేషన్ అంతా లేదు. సో ఒక ముక్కలు చెప్పాలంటే ఇది ఒక రాడ్ రంబోలా మూవీ, టైం వేస్ట్. సో ఒక షార్ట్ ఫిలిం కంటెంట్ తీసుకొచ్చి ఫుల్ లెంత్ మూవీ అంటే ఎవడైనా చూస్తాడు అసలు? సో అట్లాంటి కాన్సెప్ట్. సో స్టోరీ ప్లాట్కి వస్తే కార్తిక్ అంజలి మెడికల్ కాలేజ్లో చదువుకుంటూ ఉంటారు. అలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సో వాళ్ళ ప్రేమని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కార్తిక్ అంజలి ఫైనల్ గా పెళ్లి చేసుకుంటారు. కాకపోతే అంజలి ఒక రేర్ డిజీజ్ తోని బాధపడుతూ ఉంటది. ఏంటంటే తన బాడీ ఎప్పుడు 28°C లో ఉండాలి. అలా మెయింటైన్ చేస్తే తను బ్రతుకుతుంది, లేకపోతే బ్రతకదు. సో ఈ పాయింట్ తెలుసుకున్న హీరో తన ట్రీట్మెంట్ కోసం జార్జియా వెళ్తారు. సో అక్కడ ఏమైంది, తన ట్రీట్మెంట్ జరిగిందా లేదా, తన పక్కింటి వాళ్ళకు వీళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి అనే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద సినిమా నడుస్తూ ఉంటది. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ జానర్. సో 28°C దగ్గర బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే హీరోయిన్ బతుకుతున్నది చాలా కొత్త కాన్సెప్ట్, చాలా న్యూ కాన్సెప్ట్. కానీ మిగతా చెత్త స్టోరీ అంతా తీసుకొచ్చి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రుద్దడం వల్ల మనకి స్టోరీలో ఎక్కడ ఎంగేజింగ్ అనిపించదు. ఎంతసేపు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఒక ఫిల్మ్ మేకింగ్ వైజ్ కూడా అంత స్టాండర్డ్స్ లేవు. ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ కానీ ఒక కొత్త డెబ్యూటెంట్ తీస్తారు చూసిన, దానికన్నా మరీ ఘోరంగా ఉన్నాయి. షార్ట్ డివిజన్స్, స్క్రీన్ ప్లే అంతా వెరీ వరస్ట్ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా అంత చెత్తగా ఉంది. సో క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఎక్కడ హెల్ప్ చేయలేదు. సో మూవీలో చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళందరూ సినిమా కోసం ఎక్కువ దగ్గర కూడా హెల్ప్ చేయకుండా స్టోరీలో పార్ట్ అయి ఉండరు. అందరు ఏదో ర్యాండమ్ వస్తుంటారు పోతుంటారు, కానీ స్టోరీ వీళ్ళ వల్ల మూవ్ అయింది, లేకపోతే వీళ్ళ వల్ల కొంచెం స్టోరీ టర్న్ అయిందనే పాయింట్ కూడా ఉండదు అనమాట. హీరో నవీన్ చంద్ర లాంటి మంచి పర్ఫర్ ఇలాంటి చెత్త స్క్రిప్ట్ ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. అసలు స్టోరీ విన్నారా లేకపోతే ఏదో టైంపాస్ సినిమా తీసారా అనే పాయింట్ వచ్చింది. సో సినిమాలో ఉన్న ప్రియదర్శిని కావచ్చు, అందరూ ఏ ఒక్కటి అంత ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ లేదు. స్టోరీలో ఒక థ్రిల్ ఎలిమెంట్ కూడా ఉండదు అనమాట. మనకు ఏదో ర్యాండమ్గా సీన్స్ వస్తుంటాయి పోతుంటాయి. ఏదో స్టోరీ చెప్పాలనుకున్న డైరెక్టర్ అది ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అట్లీస్ట్ స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీలో కూడా కొన్ని చేంజెస్ చేస్తుంటే బాగుండేది, బట్ ఇంప్రెస్ అవ్వలేదు సినిమా. సో ఓవరాల్గా ఒక డిసప్పాయింటెడ్ మూవీ. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇగ్నోర్ చేయడం బెటర్ ఫస్ట్ సినిమాని. ఇక వీళ్ళతో నాళ్ళతో చూడడం కూడా కాదు. ఇది యూట్యూబ్లో మనం స్కిప్ బటన్ కొడతాం చూసినావా యాడ్స్ వచ్చినప్పుడు, సో అట్లా కొట్టాల్సిన సినిమా ఇది. స్కిప్ బటన్ కొట్టడం తప్ప ఇంకేం చేయలేం మనం. లేదురా నేను చూడాలరా అంటే హెడ్ ఏక్ వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇంకేం చేయలేం. లైట్ తీసుకోవడం బెటర్. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళు 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.